ముంబై నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ని 14 రోజుల రిమాండ్ విధించారు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్. ఇవాళ ఉదయం 4 గంటలకు కుక్కల విద్యాసాగర్ ని ఇబ్రహీంపట్నం పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీంతో అక్టోబర్ 4వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో విద్యాసాగర్ కు వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ సబ్ జైలుకు తరలించారు. కాదంబరి జత్వానీ కేసు తెలుగు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసును కొలికి తీసుకొచ్చేందుకు ఏపీ పోలీసులు దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలటంతో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై వేటు పడింది. గంటలు తిరగకుండానే 3 సీనియర్ ఐపీఎస్లను ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఈ పరిణామాలతో కాదంబరి కేసులో నెక్స్ట్ ఎవరు అని చర్చ జరుగుతోంది. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీని కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్ ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లో ఓ ఈవెంట్లో పరిచయమైన కాదంబరిని పెళ్లి చేసుకుంటానని విద్యాసాగర్ మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెను వదిలించుకోవాలని విద్యాసాగర్ ఆమెపై తప్పుడు కేసు పెట్టినట్లు తేలింది. కాదంబరి జత్వానీ కేసుకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సుమా, ఏదైతే ఉందో నాటకీయ పరిణామాల మధ్య నిన్న అర్ధరాత్రి విజయవాడ పోలీసులు కాదంబరి జత్వానీ సంబంధించిన కేసులో A1 ముద్దైనటువంటి కుక్కల విద్యాసాగర్ని ట్రైన్లో తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సంబంధించి వెళ్ళి అక్కడ విచారణ చేశారు. విచారణ చేసిన అనంతరము విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మెడికల్ టెస్టులు తీసుకోవడం జరిగింది. మెడికల్ టెస్ట్ చేసిన అనంతరము తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 4th MM మేజిస్ట్రేట్ న్యాయమూర్తి ముందు ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ని హాజరుపరచడం జరిగింది. విద్యాసాగర్తో పాటు అతని వెంపటి ఢిల్లీ నుంచి ప్రత్యేక న్యాయవాదిని అయితే విద్యాసాగర్ తీసుకోవడం జరిగింది. గంట పాటు ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తి ముందు విద్యాసాగర్ తరపున న్యాయవాది, అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వాదనలు అయితే వినిపించారు. వాదనలు విన్న అనంతరము విద్యాసాగర్ని 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే ఉందో విద్యాసాగర్ను విజయవాడ సబ్ జైలుకి తరలించేందుకు తీసుకురాగా సమయము ఇంకా అవ్వలేదని చెప్పేసి ఉంచడంతో తెల్లవారుజామున నుంచి ఉదయం వరకు ఎవరైతే ఉన్నారో నిందితుడు విద్యాసాగర్తో పాటు అదేవిధంగా పోలీసులు కూడా వెయిట్ చేశారు. తర్వాత 6 గంటల సమయంలో విజయవాడ సబ్ జైలుకి విద్యాసాగర్ని తరలించడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఏపీ పోలీసులు వేగం పెంచారని చెప్పాలి. డెహ్రాడూన్లో విద్యాసాగర్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి ట్రైన్లో తీసుకొచ్చి ఎట్టకేలకు జైల్లో పెట్టి రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి ఇప్పటికే 3 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతినారాయణ టాటా ఈరోజు హైకోర్టులో అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి ఈ రోజు వాదోపవాదనలు అయితే వినిపిస్తాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ కేసు సంబంధించి ఎప్పుడు ఎవరు మెడకు చుట్టుకుంటుందని చెప్పేసి ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండ ఎస్ఐ స్థాయి నుంచి ఏడీసీపీ స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కళ్ళు వెన్నులో వణుకు పడుతుందని చెప్పాలి. ఇప్పటికే 2 ఇబ్రహీంపట్నం సీఏ ముత్యాల సత్యనారాయణతో పాటు అప్పుడు ఏసీపీగా పనిచేసినటువంటి హనుమంతరావుని సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ సంబంధించి ఏడీసీపీ ఎవరైతే ఉన్నారో రమణమూర్తితో పాటు టాస్క్ ఫోర్స్ లో సీఏగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ సంబంధించి వీళ్ళలో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళు ఈ కేసు సంబంధించి ముంబై వెళ్లి జత్వాని తీసుకొచ్చిన సమయంలో వీళ్ళే కీలకంగా వ్యవహరించారని చెప్పేసి ఇప్పటికే ఇబ్రహీంపట్నంలో ఎవరైతే ఉన్నారో సినీ నటి జత్వాని అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ ఆధారంగా వీళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కత్మా పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. మరో విధంగా చెప్పుకుంటే ఎస్ఐ స్థాయి నుంచి కింద స్థాయి సిబ్బంది మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని చెప్పేసి జత్వాని అయితే పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఉన్న సమయంలోనే అప్పటి ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి పాపారావు జత్వాని కంట పడటంతో చాలా తీవ్ర స్థాయిలో మండిపడింది. నువ్వు చేసిన అరాచకాలు మామూలు అరాచకాలు కాదు, నీ మీద కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదు ఇప్పటివరకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైతే ఉన్నారో టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ రమణమూర్తి, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్నటువంటి శ్రీధరు ఈ కత్మ వాళ్ళ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటారంటూ జత్వాని అయితే ఒక అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి పోలీసులు వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. సుమా, థ్యాంక్ యూ తిరుమలరావు.